హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు చాలా శక్తివంతమైన మహా ప్రభావం కలిగిన ఆత్మరక్షణ సుదర్శన మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ మంత్రము సుదర్శన కల్పంలో చెప్పబడి ఉన్నది. ఈ మంత్రం చేయడం వలన ఎటువంటి అధైర్యం ఉన్నా ధైర్యం తెచ్చుకోగలరు, ఎటువంటి శత్రువులైనా సరే ఆపుగలరు, కాగా భూత ప్రేత పిశాచముల నుండి అతి సునాయాసంగా బయటపడగలరు, ఎటువంటి పరప్రయోగములైనా సరే ఛేదించగలరు. ఈ మంత్రము పురస్కరణ విధులుగా గావించాలంటే 1,00,000 జపం చేయవలసి ఉంటుంది, లేదా రోజుకి ఒక మాలైనా సరే జపం చేసుకుని మనం సర్వత్రా సర్వవిధములైన రక్షణలు పొందవచ్చు. ఈ మంత్రము 1,00,000 జపం చేసి ఆవు పాలతో, మారేడు ఫలములతోను, కమలములతోను దశాంశము హోమం చేస్తే సకల విధములైన శ్రేయస్సులతో, సకల విధములైన రక్షణలతో ఆజీవనం మనలను కాచి కాపాడే అతి శక్తివంతమైన మహాసుదర్శన మంత్రం ఇది. సుదర్శనం అంటేనే విష్ణు చేతిలోని ఆయుధం. ఎటువంటి ప్రభావం కలిగినదో మనం వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. అటువంటి సుదర్శన చక్రం యొక్క మంత్రం చేయడం అన్నది మన చేతిలో ఒక ఆయుధం ఉన్నట్టుగా మనం భావన చేసుకోవచ్చు. అటువంటి శక్తివంతమైన మహామంత్రం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ముందుగా ధ్యానము. ధ్యాయేత్ సుదర్శనం దేవం ఆత్మరక్షాకరం ప్రభుం జ్వాలామాలా పరీతాంచ ధ్యాయేత్ హృదయ పంకజే. సుదర్శనమును కేవలం ధ్యానించిన మాత్రమున, మననం చేసిన మాత్రమున మన హృదయంలో పులకరింపులు వచ్చి, అంటే హృదయం ఆహ్లాదకరంగా మారి ధైర్యము సాహసము మనలో ఉప్పొంగుతుంది. మళ్ళా ఎవరు మనపై ఏదైనా సరే చెడు తలంపు తలపెట్టిన మాత్రమున జ్వాలలు వర్షంలా కురుస్తూ వారిపై భీకరంగా విరుచుకుపడే సుదర్శన చక్రమే మన వైపు, అనగా మనకు రక్షణగా ఉంటుంది అనే భావనతో ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ముందుగా ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకుందాం. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ ఆత్మరక్షాకర సుదర్శన మహామంత్రస్య ఆయుర్వేదన్య ఋషి గాయత్రీ చంద ఆత్మరక్షాకరో శ్రీ సుదర్శనో దేవత ఆం బీజం స్వాహా శక్తి క్రోం కీలకం శ్రీ సుదర్శన స్వామి ప్రీత్యర్థం జపే వినియోగ. అలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఎవరు ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సిన వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ఆయుర్వేదన్య ఋషి అంటే మన బటుక భైరవ మంత్రం ఎవరైతే చేసి ఉన్నారో అదే ఋషి, ఆయుర్వేదన్య ఋషి ఈ మంత్రం చేసి ఉన్నారు. గాయత్రీ చంద ఆం బీజం స్వాహ శక్తి క్రోం కీలకం వినియోగాయ సర్వాంగే వ్యాపకం కుర్యాత్ అని చెప్పుకోవచ్చు. తర్వాత అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవచ్చు. సం ఆచక్రాయ స్వాహ అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. హం విచక్రాయ స్వాహ తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. శ్రాం సుచక్రాయ స్వాహ మధ్యమాభ్యాం వసటి శిఖాయ వసటి. రం ద్విచక్రాయ స్వాహ అనామికాభ్యాం హుం కవచాయ హుం. హుం సంచక్రాయ స్వాహ కనిష్ఠికాభ్యాం వసటి నేత్రత్రయాయ వసటి. జ్వాలా చక్రాయ స్వాహ కరతల కర్పుష్టాభ్యాం హస్త్రాయ ఫట్. భోర్ భో సౌరమితి దిగ్బంధః. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం మాలను తీసి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. రక్త చందనపు మాల, తెలుపు చందనపు మాల, తులసి మాల శ్రేయదాయకము. తూర్పు అభిముఖంగాను ఎర్రని వస్త్రములతో జపం చేయవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహమును, ధూమ్రపానము నిషేధించి ఈ మంత్రమును దీక్షా కంకణ బద్దులే చేయవలసి ఉంటుంది. 21 రోజుకి 11 మాలలు జపం చేసి కూడా ఈ మంత్రం యొక్క సకల ప్రయోజనములు పొందగలం. పురస్కరణ విధులు గావించిన ఎడల ఈ సుదర్శనమే మనకు రక్ష ఆయుధంగా కాచి కాపాడడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదే మంత్రం 1,00,000 జపం పూర్తి చేసే వారికి ఇతర మంత్రములతో పని ఉండదు. సర్వత్రా రక్షణ కల్పిస్తూ ఆజీవనం మనతో పాటు మన కుటుంబమును కూడా రక్షించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము. ఓం నమో భగవతే మహాచక్ర రాజాయ సహస్రారాయ దిశో బంధ భూతం త్రాసయ రాక్షసాన్ మారయ ఆం సహస్రారా హుం ఫట్ క్రోం రం స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే మహాచక్ర రాజాయ సహస్రారాయ దిశో బంధ భూతం త్రాసయ రాక్షసాన్ మారయ ఆం సహస్రారా హుం ఫట్ క్రోం రం స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే మహాచక్ర రాజాయ సహస్రారాయ దిశో బంధ భూతం త్రాసయ రాక్షసాన్ మారయ ఆం సహస్రారా హుం ఫట్ క్రోం రం స్వాహ. ఈ మంత్రములు వైష్ణవ ఆగమమునకు సంబంధించినవి కాబట్టి సౌమ్యంగానే ఉంటాయి, గాని శక్తివంతంగాను పనిచేస్తాయి. ప్రత్యక్షంగానే జపం చేసుకునే ఉద్దేశం ఉన్నవారు విష్ణు ఆలయంకు వెళ్లి విష్ణుని దర్శనం చేసుకుని ఈ మంత్రం చేస్తున్నాను అని మననం చేసుకుంటూ విష్ణుకి ప్రదక్షిణలు చేసి విష్ణు తీర్థము తీసుకొని అయినంత వరకు ఆరాధన చేసి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఒకవేళ వీలైతే ఆ విష్ణాలయంలోనే ఒక 108 వరకు జపం చేసి జపమును ప్రారంభించుకోవచ్చు. ఈ జపం చేయడానికి బుధవారము, శనివారము శ్రేయ
శ్రేయోదాయకము. దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, పంచమి తిథి కూడా శ్రేయోదాయకము. పూర్ణిమ తిథి రోజు కూడా ప్రారంభించుకోవచ్చు. ఉదయం 4:30 నుండి 11 గంటల వరకు, సాయంత్రం ప్రదోష వేళ అనగా 6:30 నుండి రాత్రి 10:30 వరకు మీ వీలు కొలది జపం చేయవచ్చు. మీరు ఏదైనా జపం చేయాలనుకుంటే ఒకే దగ్గర కూర్చొని జపం చేయవలసిన అవసరం లేదు. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసి ఆపి ఒక గడి విశ్రాంతి తీసుకొని తర్వాత మరల కూర్చొని జపం చేయవచ్చు. ఎటువంటి సందేహం లేకుండా వైష్ణవ ఆగమ విధులను స్వతంత్రంగా చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవసరమైనప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక సమీపంలో ఉండే గురువులను కూడా సాక్షాత్కరించవచ్చు. చేయండి. చేసి సర్వ భయముల నుండి బయటపడి, సర్వ దుఃఖముల నుండి బయటపడి ఆనందకరమైన జీవితము రూపొందించుకునేందుకు భారతీయ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను, మన కుటుంబమును మనమే నిర్మించుకొని ప్రపంచానికి ఒక ఉదాహరణ స్వరూపంగా నిలవాలని, అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.